హూ ఇస్ మోర్ స్టైలిష్? ప్రియాంక గారు. Of course me. ఐఎమ్ ఆల్సో బట్ లిటిల్ I క్యూటెస్ట్ style అనలే, him. స్టైలిష్ అన్న. I style him. No. క్యూటెస్ట్ అనలే, I స్టైలిష్. am more stylish. ఆయన కూడా స్టైల్ గానే ఉంటాడు బాబు. నేను అదే చెప్తున్నా, ఐ స్టైల్ హిమ్ కాబట్టి హీ ఇస్ ఆల్సో స్టైలిష్. యా షీఈ్ మోర్ స్టైలిష్ సార్. నేను 1% కూడా కాదు అంతా. ఇప్పుడు నేను వేసుకున్న టీ షర్ట్ కూడా ఆవిడే కొనిపించింది నాకు తెలుసా. ఈ ప్యాంట్ కూడా ఆవిడే సెలెక్ట్ చేసింది. ఇప్పుడు ఇక్కడ రింగ్ కూడా ఆవిడే ఇచ్చింది. ఈవెన్ నాకు హెయిర్ బాత్ కూడా ఆవిడే చేపిస్తా తెలుసా మీకు. ఏం మాట్లాడుతున్నావు? స్టైలిష్ కాబట్టి. స్టైలిస్ట్ కాదు, స్టైల్ నేను స్టైల్ చేస్తాను. యా ఓకే, సైడ్ బిజినెస్. ఓకే అంటే మరి ప్లీజ్ నాకు కూడా చేయండి, ప్రియాంక గారిని అడగండి, నాకు మాత్రమే చేస్తాను. పర్సనల్ స్టైలిస్ట్. Who looks better in black? We both. Obviously him. For me, he looks the best. And all the men look the best in black. Okay. Who is the boss in the house? మళ్ళీ తప్పు క్వశ్చన్ అడిగారు సార్ మీరు. ప్రియాంక. మీకు కనిపిస్తుంది కదా. ప్రవర్తించడు, బాస్ వాడే ఉన్నట్టు ప్రవర్తిస్తాడు ఇంట్లో. సార్ వద్దులేండి సార్, వద్దులేండి ఈ క్వశ్చన్ మీరు అడగండి. అందరికి తెలుసు ఇంట్లో బాస్ అంటే ఆడవాళ్ళే. మమ్మల్ని అడుగుతున్నారు. ప్రియాంక గారే మా ఇంట్లో బాస్. Who cries more? Who cries more? ప్రియాంక గారు. యాక్చువల్లీ నిజంగా చాలా ఏడుస్తుంది. బిగ్ బాస్ లో ఆవిడ ఏడవలేదు, అది చూసి నేనే షాక్ అయ్యాను. షీ వాజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ బిగ్ బాస్ ఇన్ దట్ మ్యాటర్. That I have learned inside. సార్ నేనే షాక్ అయ్యాను. ఏడవలేదా? ఎక్కువ ఏడవలేదు. ఎస్ అంటే ఏడ్చింది కానీ సార్ మీరు అది తక్కువ చిన్న చిన్న విషయానికి గంట ఏడుస్తుంది ఇంట్లో. అక్కడ అట్లయితే బెస్ట్ ది బెస్ట్. నేనే షాక్ అయ్యాను. ఈ గంటలో ఏడవలేదు ఇంకా. నెక్స్ట్ గంటలో ఉంటది, ఒక 2 hours లో ఉంటది మళ్ళీ. ఓకే. అరే that is changed after I came out of Big Boss. సార్ రోజు ఒక చుక్క కళ్ళీరు రాకుండా పడుకోదా ఆవిడ తెలుసా మీకు? కంటి రెప్పలా చూసుకోవాల్సింది మీరు గంటకి ఏడిపిస్తున్నారంటే. సార్ నేను కాదు, ఆవిడే ఏడుస్తుంది. ఆవిడే. ఇప్పుడు వచ్చి నా పక్కన నేను టీవీ చూస్తున్నాను, సినిమా చూస్తున్నాను, చాలా సీరియస్ గా నాకు కాన్సన్ట్రేట్ పెట్టి సినిమా చూస్తాను, వచ్చి పక్కన కూర్చుంటాడు, మాట్లాడుతుంది. నేను ఏమైనా ఆవిడ దగ్గర చూడలేదు అనుకోండి, వచ్చేస్తుంది, అయిపోయింది అంతే. ఇలాంటి చిన్న చిన్న విషయానికి ఏడ్చిన ఆవిడ బిగ్ బాస్ అటెన్షన్ కోరుకోవడం తప్ప. ఎవ్రీ టైం అటెన్షన్ కోరుకోవడం తప్పే. ఎవ్రీ టైం ఏం కోరుకోలేదు, మీకు అట్లా చెప్తున్నారు. బట్ ఆయనకి కాసేపు టీవీ చూడాలి, కాసేపు అటు PS5 లో గేమ్ ఆడాలి. PS5 వదిలేయండి. 4 hours 3 hours కంటిన్యూస్ గా చూస్తూనే ఉంటే మరి ఏం చెప్పాలి? ఇప్పుడు సినిమాలు అలా ఉంటాయంటే మనం చూడకూడదా సార్? అవును. ఒకసారి ఒక సినిమా స్టార్ట్ అయింది. ఫర్గాట్, నేను యాక్చువల్లీ అబ్బాయిల మధ్యలో ఉన్నాను కదా, నాకు అమ్మాయిల సపోర్ట్ కావాలి. నెక్స్ట్ టైం I'll give you interview when you are married with your wife. అప్పుడే ఇస్తాను. అప్పుడు నాకు చెప్పే కదా, మీలాంటి క్యూట్ గా ఎవరైనా దొరికితే చేసుకుంటాను. నాకు యాక్చువల్లీ సిస్టర్ ఎవరు లేరు, లేకపోతే ఎందుకంటే కూర్చోబెట్టారు. ఓకే. Who does more annoying things? He does more annoying things. She does. Okay, ఇప్పుడు ఏదైనా ఒకటి ఎగ్జాంపుల్. He annoys me by not answering. Okay. He annoys me. సార్ నేను ఇప్పుడే చెప్పాను, టీవీ వచ్చి కూర్చుంటే షూ ఈ ఫోటో చూడు, షూ ఈ ఇయర్ రింగ్ చూడు, షూ ఈ డ్రెస్ చూడు. నెక్స్ట్ టైం ఐల్ కాల్ ధనుష్ గారు అండ్ ధనుష్ గారు ఇది చూడండి, ఓకేనా? ఫోటో చూసి వదిలేసామంటే, ఫోటో చూసి ఓకే బాగుంది అని మన పనిలో మనం టీవీ చూసినామంటే బాగుంది అని. బాగుందంటే ఏంటి? చాలా బాగుందని చెప్పొచ్చు కదా. అరే నువ్వు ఎప్పుడు ఎలా ఉన్నా బాగుంటావు అంటే ఆయన కూడా ఎక్స్పీరియన్స్ చూడు, ఆయన కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. మూవీస్ చూసి కాదు, ఎక్స్పీరియన్స్ he also has girlfriend కాదు. You don't stay with me, so you don't know me. He's just portraying me in the wrong way. Portraying అందరు అమ్మాయిలాగే, అందరు అమ్మాయిలాగే అలాగే వాళ్ళు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు, అది ఫ్లో లో మనం అదేదో వాళ్ళ మీద ఇష్టం లేక కాదు, ఫ్లో లో నేను వెళ్తానమ్మా, ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతా నేను ఇక్కడ నుంచి. నీ కోసం నేను వచ్చాను, నేను వెళ్ళిపోవాలి, ఇది నీ ఇంటర్వ్యూ నాది కాదు. నువ్వు ఎందుకు వచ్చావు మరి? వెళ్ళిపో, నీ కోసం వచ్చాను. నాకు చాలా ప్రాబ్లం అవుతుంది, వెళ్ళిపో. ఇప్పుడు వెళ్ళాలి. ఓకే. Who spends more time in front of mirror? Me. Yeah, because only when I'm getting ready, makeup చేస్తున్నప్పుడు I need some mirror time, or else no mirror at all. Who has more secrets? ప్రియాంక గారు. What secrets do I have now? Actually సీక్రెట్స్ నేనే సార్. నేను ఎక్కువగా ఈ మిషన్ ఎవరితో పంచుకోను. He doesn't share. నాకు 2-3 months తర్వాత తెలుస్తుంది ఇది జరిగింది అని. ప్రీవియస్ లో పాస్ట్ లో no అలాంటివి లేదు. క్లారిఫై చేసే రిలేషన్ లో ఎంటర్ అయ్యా. ఫ్లింగ్స్. No. Okay.
ఫీలింగ్స్ నేను ఇప్పుడే చెప్పా, ప్రియాంక గారు అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ ఓన్లీ ప్రియాంక గారు. ప్రియాంక గారు తప్పన నేను వేరే వాళ్ళని చూడను కూడా చూడను. పార్టీలో ప్రియాంక గారు తప్ప వేరే అందరి దగ్గర ఉంటాము. నేను ఉండనే, నేను ఎక్కడ ఉంటారు? నేను ఉండను. ఉన్నారు, ఎక్కడ? మాతో పాటు ఉన్నారు కదా. మీ సార్ మీరు అమ్మాయిలు అయితే ఒప్పుకుంటాను నేను. లేదా మాతో పాటు అమ్మాయిలు కూడా ఉన్నారు. మీతో పాటు ఉన్నారు, నేను అమ్మాయిలో ఉండలేదు, మీతో ఉన్నారు అంతే. అది నేనే తోస్తాను వెళ్ళి మాట్లాడు అని. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం చెప్పి వెళ్తే. ఇదేంటబ్బా సార్? నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. నో, వాట్ ఈస్ రాంగ్ ఇన్ మీటింగ్ ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ మీట్ చేయడం తప్పే అంటే సార్ నాకు చాలా ఉన్నదాంట్లో చాలా తక్కువ ఫ్రెండ్షిప్ చేయడంలో నిజంగా చాలా వీక్. అంటే త్వరగా నేను ఎవరితో కనెక్ట్ అవ్వలేకపోతాను. ఇప్పుడు పడుకుంటున్నారు మీరు చెప్తున్న ఆన్సర్కి. ఇలాగే బోర్ అయిపోతారు అందరూ. హూస్ ఫ్యామిలీ ఈస్ మోర్ టఫ్ టు డీల్ విత్? మై ఫ్యామిలీ. అబ్బా ఏంటి అడగండి సార్, చూస్తున్నారు? ఈవిడే పెద్ద విషయం. ఈవిడతో డీల్ చేయాలంటే వీళ్ళ ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ అన్నమాట. నెక్స్ట్ లెవెల్. అది ఎవరి ఫ్యామిలీ వాళ్ళకి అట్లానే అనిపిస్తుంది. మా ఫ్యామిలీ అలా కాదు. నేనే చెప్తున్నా మై ఫ్యామిలీ ఇస్ డిఫికల్ట్ టు డీల్ విత్. ఎందుకు అంటే ఈ లవ్ మ్యారేజ్ అలాంటివి అలా కాదు, అందరూ ఒక డిఫరెంట్ కైండ్. వీళ్ళు వద్దులేండి ఆ వర్డ్, మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న కూడా చూస్తున్నారు కాబట్టి. ఏం చెప్పండి, ఆ వర్డ్ ఏం చెప్పండి. వద్దులేండి. ఏం లేదు, కొంచెం అర్థం చేపించాలి కదా ప్రతిదీ. నాకు అర్థం చేపించడానికే వీడికి ఓపిక లేదు. మా ఫ్యామిలీకి ఎందుకు అర్థం చేపిస్తాడు? ముందు ఉన్నవాళ్ళు విన్నర్ వాళ్ళదే వట 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 ఉంటది. మనది అస్సలు వినదు. ఒక స్లాప్ ఇక్కడ ఉంది. మనది అస్సలు వినదు. హౌ డేర్ యు టాక్ టు మీ లైక్ దట్? వీళ్ళ అమ్మ నాన్న, హర్ బ్రదర్ ఇస్ గుడ్. పాపం అతను వింటాడైనా. మరి మా మమ్ డాడీ లేదా మమ్మీ డాడీ చూస్తున్నారు. ఈ అమ్మాయి చూడండి అంకుల్, కట్ చేయను చూడండి. ఇది చూడండి. వీళ్ళ నాన్న ఈవిడ అవతల ఎవరు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అస్సలు సంబంధం కూడా ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు అది మూసుకొని వినాలంతే. నువ్వు మూసుకొని వింటావు మరి. మాట్లాడు. ఇప్పటిదాకా విన్నాను కదా సార్, అలాగే అక్కడ కూడా వింటారు. అస్సలు వినడు ఈ అబ్బాయి. పటాపట వీడే మాట్లాడుతూ ఉంటాడు. వీడు చెప్పిందే వినాలి. వాడికి బేసిక్ గా అబ్బాయిల కంటే అమ్మాయిల పేరెంట్స్ తో కొంచెం ఇరిటేషన్. సో ప్రతి ఒక్క అబ్బాయికి అదే ప్రాబ్లం. అట్లా సేమ్ థింగ్. ఓకే, ఫైనల్ గా పెళ్ళి ఎప్పుడు మీ ఇద్దరిది? అదే సార్ యాక్చువల్లీ త్వరలోనే చేసుకోవట్లేదా? లేదు, త్వరలోనే చేసుకుంటాము. దానికి కొన్ని మన డ్రీమ్స్ ఉంటాయి కదా, అవి ఫుల్ఫిల్ చేసుకొని పెళ్ళి అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. పెళ్ళి తర్వాత వెంటనే ఒక 5 years 2 years తర్వాత పిల్లలు ప్లాన్ చేయడం అలాంటివి ఏం లేవు. మనం ముందే ఫుల్ సెటిల్డ్ అయ్యి ముందే చేస్తారా? లేదు, అలాంటివి కూడా ఏం ప్లాన్స్ లేవు. పెళ్ళి అయ్యాకనే చేస్తాము. బట్ పెళ్ళి అవ్వాలని కొంచెం సెటిల్ అవ్వాలి, ఇంకా బాగా సెటిల్ అవ్వాలని మా కోరిక. సో దానికోసం వెయిట్ చేస్తున్నాము. బట్ త్వరలోనే అవుతాము. ఓకే, డెఫినెట్గా మీ రిలేషన్ లాగే కంటిన్యూ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ సీన్ మీరు అయితే ఖచ్చితంగా బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటున్నాను. ఎస్. సో ఇట్లాగే ఇద్దరు టుగెదర్గా గ్రో అవ్వాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలి, ఫ్యూచర్లో త్వరగా పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు టైం ఇచ్చినందుకు. ఫైనల్గా ఆడియన్స్కి మీరు బిగ్ బాస్ హౌస్ లో సపోర్ట్ చేశారు. మీరు లోపల ఎలా ఆడారు, బయట ఆయన అంత మంచి గేమ్ ఆడారు కాబట్టి చెప్పడమే మర్చిపోయాను. ఫ్యాన్స్కి ఏం చెప్తారు? థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ థ్యాంక్స్ టు శివ్ ఫర్ మేకింగ్ మై పాయింట్స్ రీచ్ ది ఆడియన్స్. మేబీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అది క్లారిటీ ఇవ్వకపోయినా మీరు బయట ఉండి చాలా మట్టికి క్లారిటీ ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ మీ ఆల్వేస్. ఐ విల్ ఆల్సో ఆల్వేస్ బీ దేర్ ఫర్ యూ. నువ్వు లోపలికి వెళ్ళాక నేను రుణం తీర్చేస్తాను. సో అట్లానే అందరికీ, నాకు ఓట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి, నన్ను ప్రేమించుకున్న ప్రతి ఒక్కళ్ళకి, ఆల్ ఆఫ్ యూ, మీ అందరి ఫ్యామిలీ మెంబర్స్, మీ అందరి లైఫ్ చాలా బాగుండాలి. అండ్ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి, బికాస్ ఐ విల్ కీప్ ఎంటర్టైనింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ us here today. Thank you so much.